కంపెనీ వచ్చేసి ఐకాన్ కంట్రోల్ ప్యానల్స్ అనేసి. ఇక్కడ వచ్చేసి మా దగ్గర స్మార్ట్ కంట్రోల్ ప్యానల్స్ దొరుకుతుంది. మొబైల్ కంట్రోల్ ఆటోమేటిక్ మాన్యువల్ గా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసిందన మన దగ్గర 1 HP నుంచి అప్ టు 40 HP వరకు స్టార్టర్లు దొరుకుతాయి. సింగిల్ ఫేస్ దొరుకుతుంది, 3 ఫేస్ కి దొరుకుతుంది, 2 ఫేస్ 3 ఫేస్ ఫేస్ చేంజర్ స్టార్టర్లు కూడా దొరుకుతుంది. ప్రైస్ వచ్చేసి డిపెండ్ ఆన్ HP పైన డిపెండ్ అవుతుంది. మీకు ఒక్కొక్కటే మీకు చూపిస్తాను రండి. అంటే ఇవి మోటార్లకు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. మోటార్లు అన్నిటికీ ఓపెన్ వీల్ కి పనిచేస్తుంది, సమ్మర్సిబుల్ పంప్స్ కి పనిచేస్తుంది. ఒక్కొక్కసారి ధరలు కూడా చెప్పండి. ధరలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 3 to 7.5 HP వరకు స్టార్టర్ వస్తుంది. ఇది 7500 వస్తుంది. స్టార్టర్ విత్ మొబైల్ కంట్రోల్, ఆటోమేటిక్, మాన్యువల్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మనం ఎక్కడి నుంచి అయినా దీన్ని ఆపరేటింగ్ చేసుకోవచ్చా? ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా. రేంజ్ అంటే ఏం లేదు. జియో సిమ్ ఒకటి వదిలేసి ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ఇలా ఏ సిమ్ అన్నా చేసుకోవచ్చు. ఏ మోటార్ కైనా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి కాంబో స్టార్టర్ అంటాము. 2 మోటార్లు ఒకే స్టార్టర్. అట్ ఎ టైం ఒకేసారి 2 మోటార్లు కూడా ఆన్ చేసుకోవచ్చు. లేదంటే ఒక్కొక్క మోటార్ కూడా ఒక్కొక్కసారి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది అప్ టు 10 HP వరకు పనిచేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 12,500 వస్తుంది. ఇంకా ఇక్కడ సింగిల్ కేబుల్ స్టార్టర్ వస్తుంది. ఇది 2 ఫేస్ 3 ఫేస్ ఫేస్ చేంజర్ స్టార్టర్ అనమాట. 3 ఫేస్ వచ్చినా రన్ అవుతుంది, 2 ఫేస్ వచ్చినా రన్ అవుతుంది ఆటోమేటిక్లీ. దీని ప్రైస్ వచ్చేసి 7.5 HP వచ్చేసి 12,500 పడుతుంది. దీంట్లోనో 10 HP వస్తుంది, 13,500 పడుతుంది. దీంట్లో డబుల్ కేబుల్ వస్తుంది. 2 ఫేస్ 3 ఫేస్ ఫేస్ చేంజర్ స్టార్టర్. ఇది వచ్చేసి 10 to 15 HP 15,500 పడుతుంది. దీంట్లో 25 HP వరకు వస్తుంది, 21,500 వస్తుంది. ఇంకా 3 ఫేస్ మనకు 25 HP కావాలన్నా వస్తుంది, 10 to 15 HP 17.5 ఇంకా 20 HP వస్తుంది. దీని HP బట్టి రేట్లు అనేది ఉంటాయి. దీంట్లో కూడా మొత్తం ఇవన్నీ మొబైల్ కంట్రోల్ స్టార్టర్స్ చేస్తాయి. ఓకే. ఇంకా ఇంటికి కావాలంటే మనకి సింగిల్ ఫేస్ స్టార్టర్లు వస్తుంది. 1 HP ఇంకా 5 HP వరకు పనిచేస్తుంది. దీంట్లోనూ ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ గాను కంట్రోల్ చేయొచ్చు, మొబైల్ తోటి కంట్రోల్ చేయొచ్చు. 2 HP వచ్చేసి 7,000 పడుతుంది, 3 HP 7,300, మళ్ళీ 5 HP వచ్చేసి 8,000 రూపీస్ పడుతుంది. దీని ఫీచర్స్ ఏమేమి ఉంటుంది అంటే దీంట్లో వచ్చేసి డ్రై రన్ ప్రొటెక్షన్ ఉంటుంది, హై వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది, మీకు వోల్టేజ్ ఎంత తీస్తుంది, యాంప్స్ ఎంత తీస్తుంది, ఏ లైన్లో ఎంత వోల్టేజ్ వస్తుంది, కేబుల్ ఓపెన్ అయిందా, ఫేస్ ఫెయిల్యూర్ అయిందా, ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఇమీడియట్గా ట్రిప్ చేసి మీ ఫోన్కి అనేది మెసేజ్ ద్వారా పెడుతుంది. అది మనం ఇప్పుడు దీన్ని రైతులు ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి చెప్పండి. ఎట్లా ఆర్డర్ చేసుకోవాలంటే మా దగ్గర ఇలాంటి బ్రోచర్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి QR కోడ్ స్కానర్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు కావాలంటే డైరెక్ట్గా దాన్ని మీకు ఎన్ని HPలు కావాలా, దాని ప్రైస్ లిస్ట్ అక్కడే ఉంటుంది, ఏ మోడల్ స్టార్టర్ కావాలా మొత్తం డీటెయిల్స్ ఇక్కడే ఉంటుంది. మీరు వద్దనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ చేసి కూడా మీకు కొరియర్ అనేది పంపిస్తాం మేము. ఇన్స్టాలేషన్ ఎట్లా అండి? ఇన్స్టాలేషన్ వచ్చేసి వెరీ ఈజీ. మేము ఎట్లా చేయాలో చెప్తాం, ఇక్కడ రండి. ఇది డబల్ కేబుల్ స్టార్టర్ అనమాట. డబల్ కేబుల్ స్టార్టర్ అనమాట ఇది. ఓకే. దీంట్లో L1 L2 ఇది వచ్చేసి లైన్ కనెక్షన్, ఇక్కడ మోటార్ కనెక్షన్. ఇది రెడ్ ఎల్లో బ్లూ అని వస్తుంది. ఇక్కడ ఒక మోటార్ కనెక్షన్, ఇక్కడ ఒక మోటార్ కనెక్షన్. ఇన్స్టాలేషన్ అంతే వెరీ ఈజీ ఇది. ఇంకా సింగిల్ కేబుల్ అయితే మేము చూపిస్తాను, అటు సైడ్ రండి. కేబుల్ 3 ఫేస్ అంటే ఇలా వస్తుంది. ఇక్కడ L1 L2 L3 ఇచ్చుకోవడం, తర్వాత ఇక్కడ మోటార్ 1 మోటార్ 2 ఇచ్చేయడం, ఇంతే కనెక్షన్. తర్వాత ఇక్కడ సిమ్ వేయాలి. సిమ్ వేసి ఈ సిమ్ కి 2 రింగ్స్ కి ఆన్ అవుతుంది, 4 రింగ్స్ కి ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయినా ఆన్ అయినా మెసేజ్ అనేది వస్తుంది. తర్వాత మెసేజ్ ద్వారా కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టార్ ఆన్ అంటే స్టార్ ఆన్ అవుతుంది, స్టార్ ఆఫ్ అని మెసేజ్ పెడితే ఆఫ్ అవుతుంది, ఆఫ్ అయినప్పుడు ఆన్ అయినప్పుడు మెసేజ్ వస్తుంది. అంతే అండి. జియో సిమ్ అనేది మీకు పనిచేయదు. ఓన్లీ మిగతా సిమ్లు ఏమైనా పనిచేస్తాయి. తప్పకుండా ఇంటర్నెట్ నెట్ సిగ్నల్ అయితే ఉండాలి. ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.